హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఒక యాడ్ ప్రమోషన్ కోసమని హైదరాబాద్ వచ్చిన ఒక బాలీవుడ్ నటి పైన అత్యాచార ప్రయత్నం జరిగిందని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. ఇప్పుడు ఇది ఇండస్ట్రీల మొత్తంలో కూడా సంచలనంగా మారింది. ఎవరా బాలీవుడ్ నటి అని కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఏం జరిగింది ఈ ఇష్యూలో? మరి దీనికి సంబంధించిన వివరాలు ఏమున్నాయి సార్? ఈ నెల 18న ఒక సంఘటన జరిగింది. అది ఆలస్యంగా బయటకొచ్చింది. ఇదొక విచిత్రమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. సో అదేంటంటే ఒక నటి 18న 100కి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇట్లా నేను పలానా దగ్గర శ్యామ్ నగర్ అనుకుంటా, దాని పేరు శ్యామ్ నగర్, మన మాసాబ్ ట్యాంక్ ఏరియాలో ఇట్లా అపార్ట్మెంట్లో ఉన్నాను, నన్ను బంధించి డబ్బులు తీసుకెళ్ళిపోయారు అని 100కి ఫోన్ చేసి హిందీలో మాట్లాడింది. 100 వాళ్ళ లొకేషన్ షేర్ చేయమన్నారు. ఆమె లొకేషన్ షేర్ చేసింది పోలీసులకి. సో అక్కడ వాళ్ళు వెళ్ళారు. వెళ్తే ఈమె కట్టేస్తున్నారు, కుర్చీలో కూర్చోబెట్టి కట్టేస్తున్నారు. దాంతో కట్లిప్పి ఏం జరిగిందంటే ఆమె ఒక స్టోరీ చెప్పింది. అది విని పోలీసులు షాక్ అయ్యారని చెప్తున్నారు. అదేంటంటే ఈమె ముంబైలో ఉంటుంది. ఈమె నేటివ్ ప్లేసు వెస్ట్ బెంగాల్. 4 ఏళ్ళుగా ముంబైలో ఉంటుంది. ఆమె చిన్న చిన్న స్మాల్ సినిమాల్లో వేషాలు, అలాగే టీవీ సీరియల్స్లో ఎక్కువగా యాక్ట్ చేస్తుంది. సో ఆమెకు ఒక ఫ్రెండ్ ఉంది ఇక్కడ, గాయత్రి అని ఫ్రెండ్ ఉంది. ఆ గాయత్రికి ఈమెకి పంకజ్ అని ఇంకొక అతను అక్కడ ఫ్రెండ్ ఉన్నాడు. అతను యాక్చువల్గా టాలెంట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడు. టాలెంట్ కోఆర్డినేటర్ అంటే సినిమాలకి, టీవీలకి, యాడ్స్కి నటీనటుల్ని సప్లై చేసేవాళ్ళు బాంబేలో వెరీ ఆర్గనైజ్డ్గా ఉంటారు. అన్ని చోట్ల ఉంటారు వాళ్ళు. అయితే బాంబేలో వెరీ ఆర్గనైజ్డ్గా ఆ ఇండస్ట్రీ ఉంటుంది ముందు నుంచి. ఎందుకంటే నేషనల్ వైడ్గా ఇది ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ కాబట్టి ముంబైలో ఈ టాలెంట్ కోఆర్డినేటింగ్ వ్యవస్థ అనేది చాలా ఆర్గనైజింగ్ ఉంటుంది. నేను చాలాసార్లు వెళ్ళాను వాళ్ళ ఆఫీసులకు కూడా. ఒకటైతే 3 ఫ్లోర్స్ బిల్డింగ్ కూడా ఉండడం చూశాను. వెరీ ఆర్గనైజర్గా దాదాపు వాళ్ళ దగ్గర కొన్ని వేల మంది, నేను వెళ్ళిన బిల్డింగ్లో అయితే 10,000 మందిని వాళ్ళు పెట్టుకున్నారు. ఫొటోస్ అవంతా వెరీ ఆర్గనైజ్డ్గా ఉంది. సో మనకి ఎవరు ఏ కైండ్ ఆఫ్ కావాలి ఏంటని చెప్తే మన రిక్వైర్మెంట్స్ని బట్టి వాళ్ళు కొన్ని చూపిస్తారు. చూపించిన వాళ్ళలో మనకి ఎవరైనా నచ్చితే వాళ్ళు అక్కడికే వాళ్ళనే పిలిపించేసి వాళ్ళ ఆఫీస్లోనే ఆడిషన్ కూడా మనం చేయొచ్చు. మనం ఒక సీన్ చెప్పో లేకపోతే వాళ్ళ కాస్ట్యూమ్స్ వేసి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అక్కడే అన్నీ చేసిస్తారు అన్నమాట. దానికి వాళ్ళు ఫీజు తీసుకుంటారు. అట్లాగే మనం ఆ నటిని కానీ నటుని కానీ బుక్ చేసుకుంటే అందులో 20-30% వాళ్ళు తీసుకుంటారు. సో ఇది బేసిక్గా ఇదనమాట. ఎందుకంటే ఎక్కువ మంది అనేక ప్రాంతాల నుంచి ముంబైకి వెళ్ళిపోతారు. ఎవరో ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ అలాగే వెళ్ళిపోయి అక్కడ షేరింగ్లో ఉంటూ ఇవి ట్రై చేసుకుంటుంటారు. వీళ్ళకి నమోదు చేస్తే ఏదో ఒక దాంట్లో వీళ్ళకి ఇరికిచ్చగలరు అనమాట వాళ్ళు. సో ఇది ఒక రకమైన అనుసంధాన వ్యవస్థ. అంటే ఆర్టిస్టులు కావాలనుకున్న వాళ్ళకి సినిమా లేకపోతే వెబ్ సిరీస్, టీవీ సిరీస్ తీసే వాళ్ళకి మనం కావాలనుకున్న వాళ్ళు దొరకడానికి అది బాగా పనిచేస్తుంది. ఎప్పటి నుంచో సౌత్ ఇండస్ట్రీ ముంబై నుంచే హీరోయిన్లు తీసుకొస్తారు కాబట్టి టాలెంట్ కోఆర్డినేటర్ల వ్యవస్థ ఉంటుంది. అయితే మొన్న ఈ అబ్బాయి కూడా పంకజ్ కూడా అలాంటి వ్యక్తే. ఈ గాయత్రి పంకజ్కి ఫోన్ చేసి ఇట్లా నాకు కావాలి అని చెప్తే ఆల్రెడీ గాయత్రి ఈమెకి కూడా తెలుసు కాబట్టి వీళ్ళు అలా ఈమె కూడా డబ్బులు వస్తాయి, ఒక షాప్ ఓపెనింగ్ ఉంది, నీకు ఫ్లైట్ ఛార్జెస్ ఇస్తారు, ఇక్కడ అకామిడేషన్ ఇస్తారు, డబ్బులు ఇస్తారని చెప్తే మంచిదే కదా అనుకొని ఆమె వచ్చింది. వచ్చినాక ఆమెను ఎయిర్పోర్ట్లో రిసీవ్ తీసుకున్నాక మాసాబ్ ట్యాంక్లో తీసుకెళ్ళి అక్కడ శ్యామరావు నగర్ అనే దాంట్లో ఒక అపార్ట్మెంట్లో పెట్టారు. అది హోటల్ కాదు, లాడ్జి కాదు, వీళ్ళకి ఎవరితో సంబంధించిన అపార్ట్మెంట్లో ఇక్కడ ఉండమని చెప్పారు. సరే ఆమె బాగానే ఉందిలే అనుకునింది. ఆమెతో పాటు ఇంకొక 2 మహిళలను కూడా వాళ్ళు ఉంచారు. దాని తర్వాత ఈ గాయత్రి ఫోన్ చేసింది. ఈమెకి ఫోన్ చేసి ఇట్లా 3 కుర్రాళ్ళు వస్తారు, వాళ్ళకి నువ్వు కోఆపరేట్ చేయి, డబ్బులు ఇస్తారని చెప్పింది. అదే నేను చేయను, అలాగా నాకు ఇంట్రెస్ట్ లేదని ఆమె చెప్పింది. సో 3 కుర్రాళ్ళు అయితే వెళ్ళారు. వెళ్ళి ఈమెను మేము మాట్లాడేసుకున్నాం, అడ్వాన్స్ కూడా ఇచ్చేసాము అని చెప్పి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాళ్ళు ఈమె ఒప్పుకునిందని ఆ గాయత్రి వాళ్ళకి చెప్పింది. వాళ్ళు ఏదో అడ్వాన్స్ ఇచ్చారు, వెళ్ళిపోయి ఇంక అడ్వాన్స్ ఇచ్చారు కాబట్టి నువ్వు రాకపోతే ఎలాగన్నట్టుగా వాళ్ళు చేశారు. ఈమె దాంతో గట్టిగా కేకలేయడం మొదలుపెట్టింది. అపార్ట్మెంట్లో మిగతా వాళ్ళు వస్తారని భయంతో వాళ్ళ 3 పారిపోయారు.
అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ చేసుకుంది, చోటు చేసుకుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, ఈ గదిలో ఉన్న ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు ఈ అమ్మాయిని బంధించి వాళ్ళు ఈ అమ్మాయి దగ్గర ఉన్న క్యాషు, తర్వాత నగలు, ఈ రెండు తీసుకొని 50,000 విలువైన నగలు అవి తీసుకొని వాళ్ళు పారిపోయారు. సో ఈమెకి ఏం చేయాలో అర్థం కాకుండా మొత్తానికి ఆమె ఫోన్ని ఎట్లాగో పట్టుకొని ఫోను 100కి కాల్ చేసింది. సో ఇది ఆమె చెప్పింది. సో ఇప్పుడు పోలీసులు ఏం చేశారంటే ఈ గాయత్రిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పంకజ్, ముంబైకి వెళ్ళి పంకజ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో అంటే ఇది పంకజ్కి నిజంగా వాస్తవం తెలుసా లేదా మనకు తెలియదు, ఇంకా విచారణ అయితే జరుపుతున్నారు. గాయత్రికి అయితే తెలుసు క్లియర్గా, ఆమె షాప్ ఓపెనింగ్ పేరు చెప్పి ఇలాగా పిలిపించి వ్యభిచారం చేయించుదామనుకున్నదా. ఇక్కడ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ నటికి చెప్పకుండా ఆమెను ఇలాగా పిలిపిస్తే బలవంతంగా ఆమె ఎందుకు చేస్తుందని గాయత్రికి ఐడియా ఉంటుందా, లేదు ఆమె ఏమైనా ముందు ఒప్పుకొని మళ్ళీ వ్యతిరేకించిందా? ఎందుకంటే ఈ మధ్య చాలా జరుగుతున్నాయి అక్కడ కూడా, టాలెంట్ కోఆర్డినేటింగ్ దీంట్లో కూడా ఏం జరుగుతుందంటే ముంబైలో, ఎందుకంటే నేను చాలాసార్లు నా కోసం వెళ్ళాను, నా ఫ్రెండ్స్ కోసం, నా సినిమాల కోసం, నా ఫ్రెండ్స్ సినిమాల కోసం వెళ్ళినప్పుడు అక్కడ నేను చూసింది ఏంటంటే, చాలా టాలెంట్ కోఆర్డినేటర్లు ఏం చేస్తారంటే ఈ పని చేస్తుంటారు, అమ్మాయిల్ని సప్లై చేసే పని కూడా చేస్తారు. సో అమ్మాయిలకు కూడా ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి ముంబై వెళ్ళిపోతారు కానీ వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, వాళ్ళు అందంగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, వాళ్ళకి బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, ఇవన్నీ మెయింటైన్ చేయడానికి డబ్బులు సరిపోదు. బాంబేలో ఏంటంటే వెరీ వెరీ కాస్ట్లీ అపార్ట్మెంట్స్, షేరింగ్ అయినా కూడా వెరీ కాస్ట్లీ వాళ్ళకి. సో లైఫ్ స్టైల్ కాస్ట్లీ. ఈ లైఫ్ స్టైల్ని మేనేజ్ చేయడానికి వాళ్ళకి వేషాలు రానప్పుడు ఏం చేస్తారు, ఈ దారిలోకి వెళ్ళిపోతారు. సో ఈ దారిలోకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు వాళ్ళని దీనికి సప్లై చేస్తుంటారు. సో అది ఒక యాంగిల్. రెండో యాంగిల్, చాలామంది ఏం చేస్తారంటే అమ్మాయిలు, దీంట్లో అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు నెలలోనో సంవత్సరంలో సంపాదించేది, ఇక్కడ ఒక నెలలో సంపాదించేది 1 డేలో సంపాదించుకోవచ్చు. ఇక్కడైతే ఇప్పుడు కొత్తగా వాళ్ళకి వేషాలు ఇచ్చినా పెద్ద డబ్బులు ఇవ్వరు, టీవీ సీరియల్లో వాటికి ఎక్కువ ఇవ్వరు. ఆ ఇచ్చిన దాంట్లో టాలెంట్ కోఆర్డినేటర్ పోతుంది. దానికంటే ఇది బెస్ట్ కదా అని దీంట్లో దిగడం. రెండోది, వీళ్ళకి టీవీ సీరియల్లోనూ చిన్న చిన్న సినిమాల్లో వేషాలు వస్తే అది ఈ బిజినెస్కి ఇంకా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సినిమా యాక్టర్ అంటే ఇంకా క్రేజ్ ఎక్కువ ఉంటుంది, టీవీ అంటే క్రేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా కొంతమంది చేసే విధంగా వాళ్ళు ఉన్నారు. అట్లాగే సర్కిల్ కూడా నీకు వస్తుంది. సో అలాగా కూడా చాలామంది అమ్మాయిలు ఈ బిజినెస్లకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనకి ఇక్కడ కూడా మనం మిగతా జాబ్ రోల్